చీకటి లైట్ వేయండి అమ్మా చీకటి చీకటి అమ్మా భయం వేస్తుందమ్మా చీకటమ్మా చీకటి అమ్మా చీకటి ఏమండి ఏమండి చీకటి ఏమిటమ్మా ఏమైంది ఏమిటి అరుపులు ఏమైందో తెలియదు నాన్నగారు అఖిల్ అరుస్తున్నాడు కరెంట్ ఉందిగా ఏమైంటుంది అదే అర్థం కావట్లేదు ఏమండి వద్దు చీకటి చీకటి ఏమండి ఏమండి చీకటి చీకటి భయం చీకటి అయ్యో వద్దు 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 చీకటి చీకటి ఏమండి చీకటి పోయిందండి వెలుగు వచ్చింది ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి చీకటి కన్నయ్య మీద ఒట్టండి వెలుగు వచ్చింది చూడండి వద్దు 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 చీకటి కూర్చోండి ఇదిగోండి నీళ్ళు తాగండి నన్ను క్షమించండి ఏమైంది అత్తయ్య? అఖిల్ ఎందుకో అరుస్తున్నాడు అదే అర్థం కావట్లేదు మీరు వచ్చింది గమనించకుండా మినుగురు పురుగుల్ని చూడడం కోసం లైట్ ఆర్పాను. నో ప్రాబ్లం వెంటనే లైట్ వేసావు కదా థ్యాంక్స్ లేకపోతే చాలా భయపడిపోయేవాడిని చీకటిలో మీరు అంతలా భయపడిపోకూడదండి. చీకటి గురించి ఆలోచించటం వల్లే మీకు భయం. చీకటి తర్వాత వెలుగు వస్తుంది అనుకుంటే మీకు భయం ఉండదు. ఇప్పుడు చూడండి, క్షణం ముందు చీకటి ఉంది, క్షణం తర్వాత వెలుగు వచ్చేసింది. క్షణంలో వచ్చిపోయే ఆ చీకటి గురించి మీరెందుకండి భయపడ్డాం? నిజానికి చీకటి కూడా అందమైందేనండి. కన్నయ్య రంగు కూడా చీకటి రంగే కదండి. అయినా చూడండి, కన్నయ్య ఎంత అందంగా ఉంటాడో. అందమైన చీకటిని మనం ప్రేమించడం మొదలు పెడితే ఆ చీకటి భయం తగ్గడం మొదలవుతుంది. ప్రేమ ఇచ్చినంత ధైర్యం మనకి ఏది ఇవ్వలేదండి. నిజమే అనుకో, కానీ ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు ఈ చీకటి భయం తగ్గట్లేదు. ఆ భయం తగ్గాలంటే ఒక పని చేయండి. ఏంటి? ఈసారి మీకు చీకటి భయం వస్తే శ్యామ అని నన్ను పిలవండి. నేనెప్పుడు మీకు దగ్గరలోనే ఉంటాను కాబట్టి మీరు పిలిచిన వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాను. మీకోసం వెలుగు తెస్తాను.
నా కోసం శ్యామ వెలుగు తీసుకొస్తుంది అని మీరు నమ్మండి చాలు. మీకు చీకటి భయం పోతుంది. పదండి. అలాగే శ్యామ, థ్యాంక్ యూ. నాన్నా, అఖిల్ ఏం జరిగింది నాన్నా? ఎందుకు నాన్నా అలా అరిచావు? కరెంట్ ఏమీ పోలేదు కదా, లైట్లున్నాయి కదా, మరి ఎందుకు చీకటి చీకటి అని అరిచావు? అంటే అది ఏం లేదు మమ్మీ. ఏదో లూజ్ కాంటాక్ట్ ఉన్నట్టుంది. ఒక్కసారిగా లైట్స్ ఆఫ్ అయ్యి ఆన్ అయ్యాయి అంతే. బిల్డింగ్ అంతా లైట్స్ బాగున్నప్పుడు నీ రూమ్ లో మాత్రమే అలా ఎందుకు జరిగింది? అంటే అది ఎందుకు జరిగింది అంటే అర్థమైంది. ఏమర్థమైంది వదినా? రూమ్ లో ఏదో జరిగింది, అది మీరు మాకు చెప్పకుండా దాస్తున్నారు అని అర్థమైంది. ఏం జరిగింది? ఏం జరగలేదు మమ్మీ. జరిగిందండి. ఏం జరిగింది? అంటే అది లైట్లు ఆఫ్ చేస్తే చీకట్లో బాగా కనిపిస్తాయి కదా. చీకటి అమ్మా, చీకటి. అదండి జరిగింది. బుద్ధుందా నీకు? అఖిల్ చీకటి భయం గురించి తెలిసి కూడా రూమ్ లో లైట్లు ఆఫ్ చేస్తావా? వాణ్ణి ఇంకా భయపెట్టాలనుకున్నావా? ఆ భయంతో వాడు పిచ్చోడు అయిపోవాలి అనుకున్నావా? అది కాదండి. నోర్మొయ్. చెయ్యాల్సిన వెధవ పనంతా చేసి అది కాదండి ఇది కాదండి అంటూ దీర్ఘాలు తీస్తున్నావు. అసలు నువ్వు ఈ గదిలోకి రావడమే తప్పు. వచ్చింది కాకుండా వాణ్ణిలా భయపెట్టించి నువ్వింకా పెద్ద తప్పు చేశావు. తప్పు వసంత. శ్యామ ఈ గదిలోకి రావటం తప్పు అని నువ్వు అనటం తప్పు.
శ్యామ అఖిల్కి తగిన భార్య అని నిర్ణయించిన తర్వాత కూడా తనను ఈ గదిలోకి రావద్దు అనటం చాలా పెద్ద తప్పు. అఖిల్ చీకటి భయాన్ని పోగొట్టడానికి కంకణం కట్టుకున్న ఆ పిల్ల కావాలనే లైట్లు ఎందుకు ఆఫ్ చేస్తుంది? అఖిల్ రూమ్ లోకి రావటం చూడకపోవటం వల్లే ఆమె లైట్లు ఆఫ్ చేసింది. జరిగింది తెలిసి కూడా అలా మాట్లాడతావేంటి? జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది ప్రతిదీ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. అప్పుడు ఇలాంటి అపార్థాలు రమ్మన్నా రావు. పదండి. జరిగింది అమ్మకెందుకు చెప్పావు? జరిగింది చెప్పాలి కదండి. నువ్వే లైట్స్ ఆఫ్ చేసావని చెప్తే మమ్మీకి నీ మీద కోపం వస్తుందని నేను నిజం చెప్పలేదు. ఎదుటి వాళ్ళకి కోపం వస్తుందనో, ఎదుటి వాళ్ళు ఒక మాట అంటారానో అబద్ధం చెప్పకూడదు కదండి. నేను తప్పు చేశాను. మీ చీకటి భయం గురించి తెలిసి కూడా మినుగురు పురుగుల ధ్యాసలో పడి నేను అలా లైట్లు ఆర్పేయడం ఖచ్చితంగా నా తప్పే. నేను అలా చేయడం వల్లే కదా మీరు అంతలా భయపడి అరిచారు. మీరు అలా అరవబట్టే కదా మీ అమ్మగారు వాళ్ళు అంత కంగారు పడిపోయి పరిగెత్తుకొచ్చారు. ఇంతమంది ఎన్ని రకాలుగా బాధపడ్డానికి కారణం నేను చేసిన తప్పు. ఆ తప్పు నిజాయితీగా ఒప్పుకోవడం నా ధర్మం. చేసిన తప్పుకి ఎదుటి వాళ్ళు ఎన్ని మాటలన్నా భరించడం నా బాధ్యత. అందుకే జరిగింది జరిగినట్టుగా మొత్తం మీ అమ్మగారికి చెప్పాను. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు శ్యామ, నిజాన్ని ఒప్పుకునే నీ నిజాయితీ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. నీ ప్రవర్తన రోజు రోజుకి నీ మీద నాకు గౌరవాన్ని పెంచుతుంది. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఎవ్వరి కోసమైనా సరే నువ్వు కొంచెం కూడా మారకూడదు. అచ్చం అచ్చం ఇలాగే ఉండాలి. కన్నయ్య,
తాతగారు నన్ను ఈ ఇంటి కోడలిగా అంగీకరించారు అంటే అంతా నీ దయే. అది నాకు తెలుసు. తాతగారి మాట కాదనలేక అత్తయ్య గారు మౌనంగా ఉండిపోయారు, కానీ నేను ఈ ఇంటి కోడల్ని అయ్యానన్న బాధ మాత్రం ఆవిడికి పోలేదు. వీలైనంత తొందరగా అత్తయ్య గారికి ఆ బాధ తగ్గించుకన్నయ్యా. తాతయ్య గారిలాగా, మామయ్య గారిలాగా, వైదేహి అక్కలాగా అత్తయ్య గారు కూడా నన్ను అంగీకరించేలా ఆశీర్వదించు కన్నయ్య. ఏంటి కన్నయ్యతో కబుర్లు చెప్తున్నావా? అవునక్క. ఇలా కన్నయ్యతో కబుర్లు చెప్పడం నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. అక్క, నువ్వు నాకు సాయం చేస్తావా? ఏంటి? నేను 16 రోజుల పండక్కి ఊరెళ్తున్నాను కదా. నేను తిరిగి వచ్చే వరకు రోజు నువ్వు కన్నయ్యకి పూజ చేసి వెన్న నైవేద్యంగా పెడతావా? అలాగే శ్యామా, తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తాను. నా మంచక్క. అత్తయ్య, మీరలా మౌనంగా కూర్చుంటే పరిస్థితి చేజారిపోతుంది. ఇక్కడున్నప్పుడే అఖిల్ని మనం కంట్రోల్ చేయలేకపోయాం. అత్తారింటికి వెళ్ళి 16 రోజుల పండగ చేసుకొని వచ్చిన తర్వాత మనం కంట్రోల్ చేయగలమా? ఒక్కసారి ఆలోచించండి. వసంత, ఈ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో ఇంతటి అదృష్టం నీకు దక్కింది. శ్యామ బాహ్య సౌందర్యాన్ని కాకుండా అంతర్ సౌందర్యాన్ని చూడటం మొదలుపెట్టు. అన్ని రకాలుగా నా చేతులు కట్టేశాక ఇంకా నేనేం చేయగలుగుతానిప్పుడు? జీవితాంతం ఆ రాక్షసిని భరించడం తప్ప నేనేమీ చేయలేను. అలా అనుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దత్తయ్య. తలుచుకుంటే మీరు ఏమైనా చేయగలరు. ఇప్పుడు శ్యామతో పాటు అఖిల్ ఊరు వెళ్లకుండా కూడా ఆపగలరు. ఎలా ఎలా ఆపగలను? ఎలాగంటే అఖిల్ని శ్యామని విడదీసే బాధ్యత పూర్తిగా నా నెత్తి మీద పెట్టి నన్ను నమ్మి నేను చెప్పినట్టు చేయండి. అప్పుడు అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది. శ్యామ బెడద వదిలిపోతుంది. ఓకే, ఆ బాధ్యత నీ నెత్తి మీద పెడుతున్నాను. నువ్వేం చెప్పినా అది చేస్తాను. ఇప్పుడు చెప్పు, అఖిల్ ఊరు వెళ్లకుండా ఆపాలంటే నేనేం చేయాలి? ఏం చేయాలంటే వాణ్ణి ఊరు వెళ్లకుండా ఆపడానికి ఇది తప్ప వేరే మార్గమే లేదా? లేదత్తయ్య, వేరే మార్గం లేనే లేదు. ఇదొక్కటే మార్గం. సరే, నీ ఇష్టం.